మేడారం జాతర కోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేసిన కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, ఎన్ని కిలోమీటర్ పాదయాత్ర, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మాది మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపుర గ్రామం నుంచి వెళ్ళి మేము గత 20 సంవత్సరాలుగా మేము వస్తున్నాం. మా పూర్వీకులు మా పెద్దలు కూడా ఇంతకుముందు కూడా పాదయాత్రలు చేశారు. మేము అదేవిధంగా వాళ్ళు నడిచిన వాళ్ళ ప్రకారంగా పెద్దలు చెప్పిన ప్రకారంగా మేము కూడా మాకు ఏ మొక్కులైనా కూడా చెల్లించుకోవాలనుకుంటే మా కోరికలు తీర్చే తల్లి సమ్మక్క సారక్క తల్లి కాబట్టి మేము కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసినాం. మొత్తం 400 మంది రకరకాలుగా అందరూ వేరు వేరు ప్లేస్లలో ఉన్నారు. ఈడ ఒక 100 మంది దాకా ఇక్కడ ఉన్నాం. ఈ చలో మేడారం పాదయాత్ర గ్రూప్ నుంచి వెళ్ళి గ్రూప్ అడ్మినర్ మాట్లాడుతున్నాం. ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, మొత్తం ఎన్ని రోజులు పట్టింది, మరి మధ్య మధ్యలో ఎక్కడ ఆగారు, తిండికి సంబంధించి ఎట్లా ఏమైనా తిప్పలైనా ఏంది? మాకు వెహికల్ ఉంటాయి. అన్నం గాన మొత్తం అరేంజ్మెంట్ చేసి ఉంటాం. ప్రతి ఒక్క 40 కిలోమీటర్లకు ఒకసారి మాకు టిఫిన్లు అయితేంది, భోజనాలు అయితేంది, నైట్ ఉండడానికి ముందే అరేంజ్మెంట్ చేసి ఉంటాయి. మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మొత్తం చేసి ఉంచుతాం. నైట్ ఎక్కడ పండుకోవాలి, 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు మినిమం పెట్టుకుంటాం టార్గెట్ మాది ప్రతి రోజుకి. ఎన్ని కిలోమీటర్ మొత్తం 160 కిలోమీటర్ అవుతుంది. 160 కిలోమీటర్ల దాకా అవుతుంది. డైలీ అయితే కాళ్ళకి పొక్కులు ఎత్తిన నొప్పులు ఉన్న ఎన్ని బాధలైనా ఎంతైనా కూడా భరించి మాకు ఖచ్చితంగా సమ్మక్క సారక్క కాళ్ళకాడికి టచ్ అయ్యేంతసేపు దాకా ఎన్ని కష్టాలైనా ఎదురుస్తూనే ఉంటాం, దర్శించుకుంటాం. అంతసేపు దాకా ఎవరు ఆగరు. ఎట్టి పరిస్థితులైనా ఎటువంటి బాధలైనా కూడా మరీ అంత స్లో అయినా వెనకైనా ముందైనా కూడా వచ్చి ఆ తల్లిని ఆశీస్సులు తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు జాతరకు దాదాపు 4-5 రోజులు నడిచి ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తారు, ఎంతమంది? 39వ తారీఖు నాడు తల్లి బిడ్డ ఇద్దరు వచ్చినాక ఆ తల్లి దర్శనం చేసుకొని 30వ తారీఖు నాడు తిరుగు ప్రయాణం మాది కన్ఫర్మ్గా ఉంటుంది. మనతో పాటు ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం పాదయాత్ర చేసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ ఐడి కార్డులు ఉన్నాయి. మొత్తం మేడారం సమ్మక్క సారక్క మహాపాదయాత్ర అమ్మాపురం విలేజ్ తొర్రూరు మండల్ మహబూబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. మహిళలు కూడా పాదయాత్ర చేశారు. అట్లా ఏంటమ్మా, ఎందుకు పాదయాత్ర చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అందరూ బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎవరు ఆటోలు వాళ్ళకు ఉన్నాయి, మరి ఎందుకు నడుచుకుంటే ఎందుకు వచ్చారు? ఉన్న కోరికలు తీరాలని వచ్చినాం మేము. ఇక మా బాధలు ఉన్నాయి కొన్ని, ఆ బాధలన్నీ ఆ తల్లి తీరిపాలి. తీరిపితే మాకు మళ్ళీ నడుతూనే ఉంటాం ఇక ఎప్పటికీ. ఇక అందుకే వచ్చినాం. ఇక ఇది 5వ సారి. ఇది 5వ సారి. మంచిగానే ఉంది, కొంచెం నడుస్తూ ఉంటే బాగానే మంచిగా అనిపిస్తుంది. అందుకే నడుస్తున్నాం. ఇక అందుకే వచ్చినాం. ఇక మేము కూడా ఇచ్చి వచ్చినాం. ఎంతో గ్రూప్ ఒకటే మాది. అందుకే మాకు కావాలని మేము దానికే వచ్చినాం. మా కోరిక అనేది తీరుతుందని మేము దానికి వచ్చినాం. లేకపోతే తీరిపోతాం. దాని కోరిక కోసమే మేము వచ్చినాం. మా కోరిక తీర్చి మేము పోతే పోతూనే ఉంటాం. ఇక అదే మాకు కోరిక. ఇక మాదే. మీరు చెప్పండి అమ్మా. మేము కూడా గట్టిన వచ్చినాం సార్. అమ్మపురం మాది కూడా. మాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరాలని వచ్చినాం దేవుని కాడికి. ఆ కోరిక తీరిపాలి ఆ తల్లి. ఎప్పటికీ నడుతూనే ఉంటాం. ప్రతిసారి నడుతూనే ఉంటాం. కాళ్ళ నొప్పులు ఏం లేవా? 150 కిలోమీటర్లు 5 రోజులు నడుచుకుంటూ వచ్చారు. మరి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏం లేవా? ఏం లేదు, మంచిగానే నడుచుకుంటూ వచ్చినాం. ఏ బాధ అనిపించలే మాకు. మంచిగానే వచ్చినాం ఇంత దూరం. మరి ఏంటి ఏర్పాట్లు ఏంటి? మరి వంటకు సంబంధించి ఏం చేస్తారు? 4 రోజులు ఇక్కడనే ఉంటా అంటారు. మరి ఏమేమి తెచ్చుకున్నారు, ఎట్లా? బియ్యం, ఉప్పు, కారం అన్నీ తెచ్చుకుంటాం సార్. ఇన్నే నూనె గాన మొత్తం వీడికే వస్తుంది. ఇక వీడు వండుకొని తింటాం. మళ్ళీ పోయేటప్పుడు అవన్నీ పట్టుకొని పోతాం. అంతే. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? మంచిగా ఉంది సార్. మీ అమ్మపురం తొర్రూరు మాది మండలం. మాకు ఆ తల్లి కోరికతోని ఇంత దూరం వచ్చినాం. మా తల్లి దయతో ఇంత మంచిగా ఉన్నాం. మా అంతర గ్రూపు 450 మంది. మేము అందరం మంచిగానే ఉన్నాం. మీరు చెప్పండి అన్న. మాది అమ్మాపురం. అది తెలుసు, చెప్పండి. మేము పాదయాత్ర భగవంతుడికి నమస్కారం చేసి మొక్కులు తీరాలనుకుని వచ్చేవాళ్ళం. మేము బేడా బుడిగి జంగాలం. ఆ తల్లి ఆశీలతో మేము లక్షణంగా 5 రోజులు నడిచి గోలీ మంచి చెడ్డ వేసుకున్నా కానీ నడవపోవచ్చు. కానీ ఆ తల్లి అనుకున్నతో మేము నడిచినాం. మా మేనేజ్మెంట్ శివాజీ అమ్మాపురానికి మేము లక్షణంగా సంతోషంగా వచ్చినాం. మాకు ఆ తల్లి అనుకున్న కోరికలు లక్షణంగా సంతోషంగా ఉంటే ఎప్పుడు మేము ఇట్లనే వస్తూనే ఉంటాం. వింటున్నావా? ఇబ్బంది ఇరుకులు లేకుండా మాకు ఆ తల్లి మేము బాగుండాలి, ప్రజలు మొత్తం బాగుండాలి. మేడారం ప్రజలు అది పాట మా బావే పాట పాడు బావా పడా. తల్లి సమ్మక్క సారక్క ఆ తల్లి జాతరకి మాకు మొక్కుబళ్ళు. మేము 160 కిలోమీటర్లు తొర్రూరు నుంచి ఈ తల్లి గద్దెల కాడికి మేము వచ్చినాం. వచ్చినన్ని రోజులు మాకు ఎలాంటి బాధ లేదు. ఫస్ట్ కల్లెడల పండుకున్నాం.
అక్కడి నుంచి నరసింహపేట ఒక 2వ నిద్ర, ఆడించి జాకారం 3వ నిద్ర, ఆడించి 4వ నిద్ర ఎక్కడంటే మన ఇది దాంతో ఇది మన ఇక్కడ 4వ నిద్ర, ఆ 5వ నిద్ర డైరెక్ట్ ఆ తల్లి దగ్గరకు వచ్చాం. మేము బేస్తాన్ నాడు వెళ్ళినాం ఇంటికానించి. సోమవారం నాడు గద్దెల కాడికి అందుకున్నాం. ఆ తల్లితోటి మా ఎత్తు బంగారం మేము తెచ్చినటువంటి ఆ తల్లి గొప్ప చెప్పి మేము 400 మంది 200 మంది జంపన్నవాగ అవతలు ఉన్నారు, 300 మంది అక్కడ ఉన్నారు, 100 మంది ఇక్కడ ఉన్నాం. ఆ తల్లి దయ వల్ల మేము మొక్కున్న కోరికలు అన్నీ తీరుతూనే ఉన్నది. మా బాధలు మా కష్టాలు తీరుతూనే ఉన్నది. ఆ తల్లికి ఇంకా మొక్కుంటాం వస్తూనే ఉంటాం. కానీ గవర్నమెంట్ కూడా మా పాదయాత్రలోని కొంచెం గమనించి మమ్మల్ని కూడా మా బాధలు మా కష్టాలు చూడాలి. గవర్నమెంట్ కూడా పాదయాత్ర వచ్చినప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి పాదయాత్ర వస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం 400 మంది, మళ్ళీ వచ్చే సంవత్సరం 1000 మంది అయ్యే సూచన ఉన్నది. ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పాదయాత్ర వాళ్ళకి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళకి అన్నం భోజనం కూడా ఆ గవర్నమెంట్ ఆదుకోవాలని మేము గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం. మేము వచ్చిన వాళ్ళని మేము గవర్నమెంట్ గద్దెలకాడికి పోతా కూడా ఫోన్ ఇస్తలేరు, పేషెంట్ దర్శనం ఇస్తలేరు. మీరు అందరు మీ అసలు భక్తులు లేరా అని కూడా అంటున్నారు. అక్కడ మమ్మల్ని భక్తులని పేషెంట్ దర్శనం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం, మాకు అరేంజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆ గవర్నమెంట్ కూడా మేము అనుకుంటున్నాం. మేము వచ్చేటోళ్ళు మళ్ళీ సంవత్సరం మళ్ళీ 3 ఏళ్ళ వరకు 1000-1500 మందిని పాదయాత్ర వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంకా అంటే ఇప్పుడు వరకు 400 మంది, మళ్ళీ వచ్చే వారికి ఎంతోమంది అవుతారో, ఇది ఎంత 200,000 మంది అవుతారో, ఎంతమంది అవుతారో వాళ్ళని కూడా మీరు గౌరవించాలని గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం. అది మా సమ్మక్క సై సై మేడారము జాతరా మా సమ్మక్క తల్లికి గుండెల్లో వీరా పూజరా. సై సై మేడారము జాతరా మా సమ్మక్క తల్లికి గుండెల్లో వీరా పూజరా. తాడుబాయి మల్లాలమ్ముల సమ్మక్క తల్లి దారుదారు బండోయమ్మ, దారుదారు బండోయమ్మ సమ్మక్క తల్లి జంపన్న వాగులమ్మ. నువ్వు కొయ్యవారి బాధ చూడక సమ్మక్క తల్లి కోరికతో నిలిసినావుగా. అమ్మ సిలకలాతి గట్టు పైనరా సమ్మక్క తల్లి చిన్నబోయి ఉన్నావమ్మా. సై సై మేడారము జాతరా ఆ గుండెల్లో వీరా భూషరా. జై సమ్మక్క సారక్క తల్లికి జై. ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భక్తులు ఇట్లా పెరుగుతూనే ఉంటున్నారు. మొత్తం పాదయాత్ర చేసే వాళ్ళకి సంబంధించి గ్రామం నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భక్తులు స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. సో పాదయాత్ర చేసిన మాకు కనీసం ఒక స్పెషల్ దర్శనం ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరు భక్తులాగానే మేము కనీసం గద్దెలకాడికి పోయే పరిస్థితి లేదు. సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 150 కిలోమీటర్ల పైగా నడుచుకుంటూ 5-6 రోజులు నడుచుకుంటూ వస్తున్నాం. కనీసం గవర్నమెంట్ మాకు చూసి కొంచెం ఆలోచించి మాకు అమ్మ దర్శనం కొద్ది దగ్గర నుండి చేపిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మొక్కులు చెల్లించుకోవడానికి గతంలో మా పూర్వీకులు చేశారు. ఆ పూర్వీకులకు సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. మా తర్వాత మా కొడుకులు కూడా ఇది కంటిన్యూ చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రతి 2 ఏళ్ళకోసారి పాదయాత్ర చేశారు, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దానికి సంబంధించి సమ్మక్క సారక్క దర్శనం చేసుకుంటుంటే మాకు అంతా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతిసారి పాదయాత్ర చేసుకుంటూ వస్తామని చెప్పేసి కూడా తొర్రూరు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఇది స్పెషల్ అమ్మాపురం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. పాదయాత్రగా భక్తులు వచ్చి మేడారం కోసం స్పెషల్గా దర్శనం కూడా కోరుతున్నారు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా మా మీద దయతలిచి మాకు ఒక స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ పాదయాత్ర భక్తులైతే విన్నవించుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.